రే మాధవ, రే మాధవ, ఏందన్నా కళ్ళజోడు బాగు చేయించి తెచ్చావా? ఏం బాగు చేయించమంటావు? ఆ షాప్ వాడి దగ్గర వెళ్ళాలంటే సిగ్గేసి వస్తున్నాను. ఎందుకు? ఎందుకేమిటి? ఎన్నిసార్లు నతులు పెడతాడు వాడు? కొత్త కళ్ళజోడు కొనుక్కుంటే పోలా? ఏరోయ్, అడిషం పడితే పాడి కట్టేయమన్నట్టుంది నీ వ్యవహారం. కళ్ళజోడు అన్న తర్వాత విరుగుతూ ఉంటుంది, అతుకుంటూ ఉంటాం, ఊడిపోతూ ఉంటుంది, తాడుతో కట్టుకుంటూ ఉంటాం. అంతేగాని కొట్టివాడు తృప్తి కోసం కొత్త 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 కళ్ళజోడు కొనుక్కుంటూ కూర్చుంటాం ఏమిటి? వెళ్ళు. ఆయనతో ఏమిట్రా, అసలు అయోమయం మనిషి. కళ్ళజోడు కూడా లేదా? ప్రతి ప్లేసిన దగ్గర నుంచి వాళ్ళ కాళ్ళకి వీళ్ళ కాళ్ళకి అడ్డం పడ్డమే పని. నువ్వు నోరు మూసుకో ముందు. నా కాళ్ళకే మీరు అడ్డం పడుతూ వాళ్ళ కాళ్ళకి వీళ్ళ కాళ్ళకి నేను అడ్డం పడుతున్నాను. ఏదో దృష్టి సౌలభ్యం కోసం కళ్ళజోడు గాని మరీ గుడ్డుగా చూస్తున్నారే నన్ను. రే మాధవ, వెళ్ళిరా నాయన, మరీ సఫర్ అవుతున్నాను. రూపాయి ఏమిటా ఇందాకని చూస్తున్నాను? నాకు ఇచ్చే డబ్బు గురించి మాట్లాడతావేంటి? నాకు కానీ ఎక్కర్లేదు. నేను ఇక్కడ జీతగాని తెలుసా? అది కాదు బాబు, ఆయన ఉంటే నాకు ఊరికే చేసి పెట్టాడు. ఊరికే చేస్తాడో డబ్బు చేస్తాడో ఆయనే వెళ్ళి కనుకొస్తాను. నువ్వు పని చూసుకురా. ఏమే, పంచి కట్టుకోవడం అయిపోయింది, ఇంకా కాఫీ నీళ్ళు తీసుకుని తగలలేదు. ఏమిటే ఆ కితకితలు? నేనండి, చంద్రాన్ని. భార్యను కాదు. అర్థమైందో? నవ్వింది నువ్వేనా? అవునండి. అది అర్థమైంది. ఏమిటి ఆఫీస్ వేళలో నవ్వుతున్నావు? ఆఫీస్ టైంలో మీరు చీర ఎందుకు కట్టుకున్నారా అని. చీరనా ఇది? ఆహా, అచ్చంగా తీరే. ఇంకా సిగ్గులా కడుగుతున్నారా? నోరుమై, పంచెలు వేసే దండి మీద చీరలు వేస్తే ఏం జరుగుతుందో చేసి చూపెడదామని చేశాను. ఇక నుంచి ఇటువంటి పనులు చేయక వెళ్ళు. ఏమిటా ఎందుకు వచ్చావు? కోర్టు కాగితాలు ఏవో అర్జెంటుగా. అర్జెంట్ అన్నాడా? అన్నాడండి. 5 రూపాయలు పుచ్చుకో. అన్యాయం అండి. కింద సార్ మనం 3 రూపాయలు. అబ్బా, అవసరం వాడిది, మనం అడిగినంత ఇస్తాడో? ఇవ్వడండి, వెళ్ళిపోతాడు. వెళ్ళక ఆ 3 రూపాయలకి కొట్టుపడే. వెళ్ళబోయి వాడు వెళ్ళిపోతాడు బండి. సీత, ఏంటి బావా? అరిగేది అయిపోయిందా? లేదు బావా, ఇంకా అక్క చెప్తూనే ఉంది. టైం అయిపోయిందని వచ్చేసా. ఆలస్యంగా వచ్చాను, నిద్రపోతున్నా కాదా మరి? చంద్ర, ఇందాక చెప్తేనా ఇంకాను? అవునండి. ఏమిటమ్మా అడ్డగా కూర్చుంటావు? ఎవరు, నేనా? కాదండి, ఇయర్ అన్న పాట లేదండి. ఏముందా ఏంటి? ఉందండి, దాంట్లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, అవి చూస్తున్నాం. బిగినర్స్ తప్పులు వస్తూ ఉంటాయి, దగ్గరుండి చూసుకుంటూ ఉండాలి. చూసుకుంటున్నానండి. నేను ఎందుకు రాలేదు? అమ్మకం చేస్తున్నాను, నేను రాలేదు. బావా, టైం తప్ప కాదు, ముసలాడి కక్కుర్తి. గంట గ్లాసు అరగంటలో సర్దేయాలని ఆశ. ఏమిటయ్యా ఆ పొద్దులు బాగినట్టు? ఎంత తెచ్చావా? బాబా, ఇంకా హరికథ డబ్బు అక్కకి అందలేదు. అసలు కూడా చేస్తాడేమో. మరేం భయం లేదు. ఏమిటా చంద్ర, ఎప్పుడు ఈ టేబుల్ దగ్గరే ఉంటూ ఉంటావు? ఇక్కడే ఎక్కువ మిస్టేక్స్ ఉన్నాయండి, కరెక్ట్ చేస్తున్నాం. సవరించు. అలాగే. అమ్మాయి సీత, నువ్వు చెప్పు తెచ్చావా? కాఫీ తీసుకుంటారా? ఆఫీసులో వచ్చి కాఫీ ఏమిటి? ఊరికాను. సరే రండి. ఏమిటి గుడ్డోడు తీసేనట్టు నడు, వట్టి చేతస్తూ. ఒక్క కాటుకు చెప్పు తప్ప. నేనేం వాయిస్తున్నానో నీకు అక్కర్లేదు. నీ పాటే నీది, అలా పైకి వెళ్ళిపోతావు. అదేమిటే ఎక్కడ నిలబడ్డా? ఇదిగో సావిత్రమ్మా, త్వరగా వెళ్ళి సామాన్ ఇంట్లో పెట్టేసిరా. హరికథ చెప్పి అలసిపోయాను అని నాగా పెడితే ఊరుకునేది లేదు. ఇంకా అమ్మాయికి సంగీత పాఠం కూడా చెప్పాలి. వెళ్ళు. అక్కడ నుంచున్నావు ఎందుకంటే చెప్పాడమేమే. నీకు చెప్పేడుచోలాగా నువ్వు వాళ్ళతో మాట్లాడి ఏడుస్తున్నావు. అమ్మేమో గుడికెళ్ళింది, చెట్టు మీద కొబ్బరికాయలు ఎవరినో ఎత్తుకుపోతారేమోనని కాపలా కాస్తున్నా. ఓ పిచ్చి ముద్ద, ఇల్లంతా గాలి వదిలే చెట్టు గాలి కాపలా కాస్తున్నావా? ఈ పాటికి ఏ విధమైనా వచ్చి ఇల్లు చక్క పెట్టుకుపోయాడో ఏమో. వచ్చాడు నాన్న, ఇందాకే వస్తే నీకోసమే వచ్చాడేమోనని లోపలికి పంపించాను. ఎవరా నువ్వు? నన్ను రా అడుక్కునేవాడి. నేను నీకు అడుక్కునే వాళ్ళే కనిపిస్తున్నాను రా. ఓహో, నువ్వు ఆ పని మీదే వచ్చేవేటి? ఇదిగో నాకు కావాల్సింది నేను తీసుకున్నాను. లోపల పెద్ద గంగాళం ఉంది, అది పట్టుకో. ఇంటి యజమానిని నా సామాన్ తీసుకుని నాతోనే చెప్తున్నావు. మరి చెప్పలేమన్నా సంగతి. నమస్కారం. ఇదిగో మా సంటోడికి స్కూల్కి వెళ్ళడానికి క్యారీ లేదు. ఇది ఒక నాన్న,
మంచినీళ్ళకి వెళ్తున్నావా? పంపులు కట్టేసి ఉంటారు. పంపులు కాదే నా బొంద, ఆ వచ్చిన వాడు దొంగవాడు. అయ్యో, వాడు దొంగవాడా? నాకేం తెలుసు, నీలాగే ఉంటాను పెద్ద మనిషి ఏమో అని అనుకున్నా. ఏడ్చావులే, కింద దిగుతావు. సరేలే, వాడిని చెట్టలేక నన్ను తిడుతున్నావు. వస్తా ఉండు. ఏమిటమ్మాది? ఏమీ లేదమ్మా, చీమలు పడితేను సీతకి ఆ గిన్నె నీళ్లలో పెట్టి వెళ్ళవే అని చెప్పాను. మర్చిపోయింది గామోస్. ఒట్టి మతి మరపు మనిషి. మాస్టారు, దాపుడికి నీ చీర దాచిపెడితేను నేను కట్టుకొచ్చేసాను. మళ్ళీ దొంగవాడు ఎవడైనా ఎత్తుకుపోతాడేమోనని. అయ్యో అయ్యో, గార్లా మాస్టారు, నాకు గారెలంటే ఎంత ఇష్టమో. మా నాన్న ఏమీ చేయనివ్వడు, తద్దినం వస్తే తప్ప. మా నాన్న తద్దినం ఎప్పుడు వస్తుందో, మా అమ్మ బోల్డ్ గారెలు ఎప్పుడు చేస్తుందో. తప్పమ్మా, అలా అనకూడదు. ఇందా పదపరా, పాఠం నేర్చుకుంది గాని. మాస్టారు, ఈవేళ నాకు పాఠం తెప్పించుకోవాలని లేదు మాస్టారు, గారెలే తినాలని ఉంది. నాన్న కోపడరు. అయితే మాస్టారు, మీ సుందరి 3 రోజులు ఇంట్లోకి రాకూడదు, పాఠం చెప్పకూడదని చెప్పేసేయండి. తప్పమ్మా. అయ్యో అయ్యో, కిందటి వారం కూడా మా నాన్నకి ఇలాగే చెప్పాను, నమ్మేశాడు పాపం పిచ్చివాడు. అది కాదే, 15 నిమిషాలు పడుకుని వాయించారా లేదు, 15 రూపాయలు సంపాదించాను తెలుసునా? సంపాదించారు. తప్పకుండా కృష్ణాలు తీసుకుంటాను. పాపం ఆడపిల్లల్ని పెట్టుకుని ఆ మహాతల్లి బ్రతుకుతూ ఉంటే డొక్కు హార్మోన్ తీసుకుని కుయ్యో కుయ్యో అంటూ మీరు తయారు. నోరు ముయ్యవే, ఆడపిల్లలు హరికథలు చెప్పుకుని బతుకుతున్నారనేగా దయదలిచి 5 రూపాయలు తగ్గించి మరీ ఇల్లు అద్దెకిచ్చారు. తగ్గించారని పేరు. నెల రోజు పాఠం చెప్ప